తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవుళ్లను అవమానించిన యూట్యూబర్ రావణ్ కు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేసిందని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తులు హే రామ్ అంటున్నారని జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి వింతలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారని చురకలంటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల జిల్లా బనగానపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మరో 8 నెలల్లో అందరికీ క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. నీతి నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే సమాధానం ఉండదు. చరిత్రలోకి వెళ్ళండి. మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న సీఎం ఈ సీజన్లో 22% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. జలధార కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు అధిగమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమను రైజింగ్ సీమగా అభివర్ణించిన సీఎం కొత్త పెట్టుబడులు, హార్టికల్చర్ హబ్ తో దశ మారుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. ఈ రోజు చెప్తున్నా మీకు, సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఈ కరూర్ సీమకే వస్తున్నాయి. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది. కరూర్ జిల్లా హిందూపూర్ లో ఏరోస్పేస్ గాని డిఫెన్స్ గాని వస్తుంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో, తిరుపతిలో వస్తా ఉంది. ఈ రోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. దేవుళ్లను దూషించిన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కు వైసీపీ ఆర్థిక సాయం చేసిందని సీఎం మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి, సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్లకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. ఇలాంటి వింతలు, విచిత్రాలు జరుగుతాయని వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. తల్లి బతికుంది, తల్లికి మాత్రం ఆస్తివాడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. సభ అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. బనగానపల్లె ఉద్యాన ఉత్పత్తులను ప్రశంసించారు.